హలో అండి. మేడం, కాస్త వాటర్ ఇప్పించండమ్మా. 3 రోజులైంది గొంతు తడుపుకొని. దాహంతో ప్రాణం పోయేలా ఉంది. ప్లీజ్. గేటు దగ్గర ఓ బెగ్గర్ తడారిపోయిన గొంతుతో పిలుస్తున్నాడు. అది అడుక్కున్నట్లు లేదు, ప్రాణభిక్ష కోసం వేడుకున్నట్లుంది. సార్, ప్లీజ్ సేవ్ మీ. 4 చుక్కలు నీళ్లు పొయ్యండి. గొంతు ఎండి చచ్చిపోయేలా ఉన్నాను. ఈసారి మరింత దీనంగా. నిజంగానే ప్రాణభీతి వినిపించింది అతని గొంతులో. లాన్లో కూర్చుని వార్తలు చదువుకుంటున్న కార్తికేయ కొంచెం కదిలాడు, అంతరాయం కలగటంతో. శ్రేయ, అతనికి కొంచెం వాటర్ ఇయ్యి, లేకపోతే పోయేటట్టున్నాడు. పొద్దున్నే వెధవ న్యూసెన్స్. అమ్మా, కొంచెం నీళ్లు. ఈసారి సొంత భాషలోకి మారిపోయింది అభ్యర్థన. గొంతు మరింత దీనంగా ఉంది. సార్, నీళ్లు. దబ్బుమని పడిపోయిన శబ్దం. అరే శ్రే, పిలుస్తుంటే వినపడడం లేదా? పొద్దున్నే ఈ రేచెడ్ ఫెలో మన ఇంటి ముందే అయిపోయినట్టున్నాడు విసుగ్గా అంటూ లేచాడు. ఇంకా తప్పదన్నట్లు. ఇంట్లో శ్రేయ అలికిడి లేదు. ఏమైంది ఆలోచిస్తున్న అతనికి సడన్గా గుర్తొచ్చింది. ఓ, ఈవేళ నో వాటర్, నో పవర్ డే. పైన టెర్రస్ మీద సోలార్ సిస్టంతో టిఫిన్, లంచ్ తయారు చేసే పనిలో ఉంది. ఇప్పుడు కానీ కదిపామా, అమ్మో, చచ్చామన్నమాటే. విషయం అర్థమయ్యి గబగబా అక్కడ అలమరాలో తాళం వేసి మరీ జాగ్రత్త చేసిన నీటిని తాళం తీసి నీళ్ల సీసా పక్కనే తాగటానికి ఉపయోగించే ఓ చిన్న మూతలోకి నీళ్లు పంపి జాగ్రత్తగా పట్టుకెళ్ళబోయాడు గేటు వైపు. ఏమిటి మీరు చేసే పని? ఆ నీళ్లు మనం ఈ నెలంతా తాగటానికి. పెద్ద దానకర్ణుడిలా బయలుదేరారు కానీ పెట్టండి లోపల. ఒక్క ఉరుకులో మెట్లన్నీ దిగి గబగబా వస్తూ అరిచింది శ్రేయ. అది కాదు డియర్, పాపం అతను దాహంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కొంచెం చాలండి బయలుదేరారు అపర్ణకర్ణులు. ఈ దాతృత్వంతో కాదు మీ పూర్వీకులు మనకి దుస్థితి కల్పించింది. ఇంకా బుద్ధి రాలేదు మీకు. అతనికి కాదు ఆ సీసా నీళ్లు. మళ్ళీ రేషన్ ఇచ్చే వరకు సరిపెట్టుకోకపోతే మనకి పడుతుంది ఆ గతి. పోనీ అంటే ఇంత పెద్ద బిజినెస్ టైకూన్ కుటుంబం, ఆ పని కూడా చెయ్యలేం. పెట్టండి లోపల జాగ్రత్తగా. చుక్క కూడా పోనివ్వకుండా అపరకాళిలా గర్జించింది. పాపం శ్రే, అతను దాహంతో చనిపోయేలా ఉన్నాడు. ఎలాగో సర్దుకుందాం. ఈ నీరు అతనికి పట్టని. ముందుకు కదిలాడు కార్తికేయ. అక్కడికి మీరే మహా దాతలైనట్లు, నేను కసాయినైనట్లు ఆ నీళ్లు మర్యాదగా జాగ్రత్తగా లోపల పెట్టి ఓ మింట్ అతని నోట్లో వేసి కావాలంటే ఓ 1000 రూపాయలు ఇచ్చి పంపండి. అంతేకాని ఆ నీళ్ళు ఇవ్వద్దు. నేను గొంతు ఎండిపోయినా ఓ మింట్ నోట్లో వేసుకు ఊరుకుంటున్నాను, చేసేదేం లేక అంటూనే విసవిస పైకి వెళ్ళిపోయింది. ఆ మాట ఇంకా శిలాశాసనమే. ఆ మాడ్యులేషన్లో వచ్చిందంటే ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయినట్టే. సార్, సార్, అమ్మా. ప్రాణం కూడగట్టుపోతుంది అతనిలో. ఏమైతే అది అయ్యిందని ఒక్క ఉదుటున అతనిని చేరి చేతిలో ఉన్న ఉద్ధరేణ్యుడు నీళ్లు అతని నోరు తెరిచి నోట్లో పోశాడు గబగబా. ఆ తర్వాత మింటు ఒకటి నోట్లో వేశాడు, ఎందుకైనా మంచిదని. నిమిషాల వ్యవధిలో అతనిలో జీవకళ తొణికిసలాడింది. పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. సార్, ప్రాణదానం చేశారు. చచ్చి మీ కడుపున. సరే సరే, అందుక నీకు నీళ్ళిచ్చిందే? చావడానికి కాదు, బ్రతకడానికి. లేచి త్వరగా వెళ్ళు. ఎక్కడ శ్రేయ వచ్చి అతని ఎదురుగా తనను తిడుతుందో అన్న కలవరంతో అంటూ అటూ ఇటూ చూస్తూ అన్నాడు కార్తికేయ. సార్, మీరు దేవుడు. ఈ రోజుల్లో ఎవరు చుక్క నీరు కూడా ఇంకొకరికి ఇవ్వలేని పరిస్థితి. అయినా మీరు నాలాంటి ముక్కు ముఖం తెలియని వాడికి నీరిచ్చి
ప్రాణదానం చేశారంటే చూడు, ఇప్పుడు నువ్వు అనవసరంగా పోగిడి మాట్లాడి మళ్ళీ నోరెండి నీళ్ళు అడిగితే ఇవ్వడానికి నా దగ్గర నీళ్ళు లేవు. విసిగించగా వెళ్ళు. తెచ్చిపెట్టుకున్న కోపంతో అతనిని కసిరాడు. అతను తన ప్రాణదాతకు మరోమారు మనసా వాచ కృతజ్ఞతలు చెప్పుకొని నీరసంగా అక్కడి నుంచి కదిలాడు. అమ్మయ్య, గండం గడిచింది. ఎక్కడ అతని ఎదురుగా ఉతికి ఆరేస్తుందో అని అడలి చచ్చా. వెళ్ళిపోయాడుగా, ఇంకా ఇప్పుడేమన్నా నో ప్రాబ్లం. తిట్టి తిట్టి అలసిపోయి తనే ఊరుకుంటుంది మనసులో అనుకున్నాడు కార్తికేయ. అంతలో రానే వచ్చింది శ్రేయ. అయ్యిందా సేవ? ఈవేళ మీ కోట కట్ చేశారుగా దాన ధర్మం. ఆ ఆనందంతో నోరు చప్పరించుకోండి, దాహం తీరిపోతుంది. అయినా తనకు మారిన ధర్మం నీ వంశంలోనే ఉంది. అందుకే ఈ పరిస్థితి దాపరించింది అక్కసుగా అంది. అప్పటికీ తెచ్చిపెట్టుకున్న సహనం అంతరించిపోగా నోరు జారాడు కార్తికేయ. ఈ పరిస్థితి మా వంశంలో ఉన్న దాతృత్వం వలన రాలేదు, మీ వంశంలో ఉన్న దుబారా వలన వచ్చింది. చెబుతావుగా పెద్ద గొప్పగా. మా బామ్మ స్నానం చేసేందుకు 4 బకెట్లు వేడి వేడి నీళ్లు వాడేది. మా తాత వాకిలిలో మొక్కలకు కారు కొడటానికి పెద్ద గొట్టంతో నీరు వాడేవారు అంటూ అలా లెక్కాపాత్రం లేకుండా దుబారా చేయడం వలనే ఇప్పుడు ఈ దశ పట్టింది ఎకసకంగా అన్నాడు కార్తికేయ. అబ్బో, అక్కడికేదో మీ వాళ్ళు తక్కువ తిన్నట్లు. మీ ఇంట్లో కుళాయిలను విప్పి వదిలేసేవారటగా, మోటారు వేసి ఇంకా ఆ విషయమే మర్చిపోయేవారట. ఎన్ని నీళ్లు వృధాగా పోయేవో తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. మూతి 3 వంకర్లు తిప్పింది శ్రేయ. ఇదిగో, మా వాళ్ళనన్నావంటే నేనూరుకోను అసలు. అబ్బా, మొదలెట్టారా? అసలు ఏదో దానికి గొడవేసుకోకపోతే మీ టైం గడవదా మమ్మీ? నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఈవేళ పవర్ కూడా ఉండదు. నేను త్వరగా వెళ్ళాలి. 5వ అంతస్తులో ఉన్న ఆఫీసు మెట్లెక్కి వెళ్ళాలంటే కనీసం గంట ముందుగా వెళ్ళాలి. నాకు ఫుడ్ పెట్టేది ఉందా లేదా విసుక్కున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన టో వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు. ఎందుకు పెట్టను? రా నాన్న, నేను ఆఫీస్కు వెళ్ళాలి. లక్కీగా నాది మొదటి అంతస్తే. ఇదిగో, మీ నాన్నలాంటి వాళ్ళు దూరదృష్టి లేకుండా ఎలా పడితే అలా వాడటం, దుబారా చేయడం వలనే మనకి కష్టాలు. నీళ్లకు విద్యుత్తుకి కూడా గుర్రులాడింది. మామ్, నాన్న వంశమని నువ్వు, మీ వంశం వాళ్ళ వల్లనా అని నానా వాదలాడుకున్నా, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న నిజం మాత్రం అదే. మీ పూర్వీకులు ముందు తరాల గురించి ఆలోచన లేకుండా చక్కగా దొరికిన సహజ వనరులన్నిటినీ అలా విచ్చలవిడిగా అజాగ్రత్తగా వాడటం వలనే ఈరోజు గుక్కెడు నీళ్ళకి, పరిశుభ్రమైన గాలికి, విద్యుత్తుకి, అన్నిటికీ విలువిల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళకే కనుక కాస్త ముందు చూపు, వాడకంలో జాగ్రత్త, తయారీలో క్రమబద్ధత, నిబద్ధత ఉంటే సర్లే, ఎవరినని ఏం లాభం? మన రాత్రి ఇలా తగలడ్డాక నువ్వు రెడీ అయ్యి ఫుడ్ పెట్టేస్తే నిన్ను నీ ఆఫీస్ దగ్గర దించి నేను వెళ్ళిపోతా. ఒకంత విసుగ్గా అన్నాడు టో. నాన్న టో, టిష్యూ పేపర్ అయిపోవచ్చింది, తెస్తావా? కాస్త ఖరీదైన ఆ సెంటెడ్ పేపర్ తే. చస్తున్నాం మరీ వారానికి ఓసారి స్నానం అంటే. నాకు అసలు ఈవేళ విదేశీయ కస్టమర్స్తో బిజినెస్ మీట్ ఉంది. మళ్ళీ ట్యాబ్లెట్ ముందర కూర్చున్నాడు కార్తికేయ. నాకు చాలా విసుగ్గా ఉంటుంది. మా చిన్నప్పుడు వండిన గిన్నెలు, తిన్న కంచాలు అన్నీ శుభ్రంగా తోముకొని నీళ్లతో కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు లిక్విడ్ సోప్తో రుద్దుకోవడం, తడిగుడ్డతో తుడుచుకోవడం, దిక్కుమాలిన రోజులొచ్చాయి విసుక్కుంది శ్రేయ. మా అమ్మ అస్తమానం చెప్పేది నీళ్లు ఎక్కువగా వాడే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అని. అందుకే ఇప్పుడు నీళ్లు లేవు. ఎంత సంపాదించినా
డబ్బు నిలవడం లేదు. ఇంకా శ్రేయ గొణుగుడు ఆపలేదు. మమ్మీ, కబుర్లకేం గాని ఒకసారి ఫుడ్ రెడీ అయ్యిందేమో చూడు. మళ్ళీ ఈరోజు కొంచెం సైక్లోన్ అనౌన్స్ చేశారు. అప్పుడు సోలార్ సిస్టమ్ కూడా డౌన్ అవుతుంది. ముగ్గురం బయట ఫుడ్ అంటే ఓ ₹1,00,000 ఫట్ చెప్పాడు. అవునురో, మర్చిపోయా. శ్రేయ పద పద, నేను హెల్ప్ చేస్తా. ట్యాబ్లెట్ మూసి కొడుకు చేతిలో పెట్టి టెర్రస్ పైకి పరుగు పెట్టాడు కార్తికేయ. మన పెద్దవాళ్లకు జాగ్రత్త లేకపోవడం మనం చావుకొచ్చింది. భర్త వెనకాలే పరుగు పెట్టింది శ్రేయ. సహజ వనరులను లూటీ చేసి ప్రకృతి ప్రకోపాలకి వైపరీత్యాలకి కారణం మనిషే అన్న నిజం ఇప్పటికీ మీకు అర్థం అవ్వకపోవడం చూస్తే జాలేస్తుంది. పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా దోచేసుకొని ముందు తరాలను దాచేసుకున్న ప్రబుద్ధులు ముందు తరాలకు ధనం మాత్రమే ఇస్తే చాలదని హాయిగా ఆనందంగా బ్రతికేందుకు గాలి నీరు ముఖ్యమన్న నిజాన్ని ఎలా మరిచిపోయారో కదా. అమ్మ, గాలి అంటే గుర్తుకు వచ్చింది. అమ్మా, నా ఆక్సిజన్ సాక్ ఖాళీ అయిపోయింది. అమ్మో, నాకు ఊపిరి ఆడటం లేదు. ఓ మామ్, సేవ్ మీ. నాకు గాలి ఊపిరి. ఒరేయ్ జూము, పొద్దెక్కేదాకా పడుకొని ఏమిటా కలవరింతలు? లే, అప్పుడే 10 అవుతుంది. వెధవ నిద్ర నువ్వును. అర్ధరాత్రి దాకా ఆ కంప్యూటర్ ముందు కూర్చోవడం, బారెడు పొద్దెక్కినా లేవకపోవడం ఏమిటి? గాలి ఊపిరి అంటూ ఆ కలవరింతలు. ఏదైనా గాలిగానే సోకిందా? అమ్మ అరుపులతో మెలకువ వచ్చి అయోమయంగా చూశాడు. ఇదంతా కళ అనుకుంటా. ఎంత భయంకరమైన కళ! మనిషి మనుగడకు అత్యంత అవసరమైన గాలి నీరు విద్యుత్ ఇలాంటివన్నీ ముందు ముందు దొరకడం దుర్లభమే. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎంతటి దుస్థితి! కటకట అకట ముందు తరాలకు ముసళ్ల పండగేగా అనుకుంటూ లేచాడు టో అని పిలువబడే కిట్టు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.